మీకు పూసగుచ్చినట్టు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాం. సో ప్రస్తుతానికి సంబంధించి ఈరోజు ఒక ప్రధానమైన ఎపిసోడ్ కనబడింది నాకు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరం కూడా చూస్తున్నాం. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో జరిగిన మాటకు సంబంధించి ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే ఇక్కడ కనబడుతున్న ప్రతి అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే సో దీంట్లో భాగంగా ఇటు ప్రధానంగా కూడా వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక చర్చ కొనసాగుతుంది. మీ అందరికీ తెలుసు ఖమ్మంకు సంబంధించి రేణుకా చౌదరికి సంబంధించి అటు మరోవైపు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ జిల్లాకు సంబంధించి వాళ్ళకి ఎవరికి కూడా పదవులు ఇవ్వట్లేదు, పూర్తి స్థాయిలో కొత్తగా వచ్చిన వారికే ఎక్కువగా కూడా అవకాశం కల్పిస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇటు మరోవైపు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వినోద్ కోసం పనిచేస్తున్న వారిని కాదని కొత్త వారికి పదవులు ఇస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి అంటే మళ్ళీ నేను చెప్పిన అంశమే తెర మీదకి వచ్చింది. గతంలో చాలా సందర్భాలలో కూడా చెప్పాను. ఇక్కడ వలస కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్కు సంబంధించి ఈ అసలు కాంగ్రెస్కు సంబంధించి ప్రధానంగా కూడా ఎపిసోడ్ కొనసాగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే దాంట్లో భాగంగా కాంగ్రెస్కు సంబంధించి అసలు కాంగ్రెస్, దాంతోపాటు ఇటు మరోవైపు ఒరిజినల్ కాంగ్రెస్, దాంతోపాటు వలసవాద కాంగ్రెస్. సో ఇవన్నీ కూడా చర్చలు నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ పార్టీ జెండా పట్టుకొని ఉన్న వాళ్ళు ఒక వర్గం అయితే ఇది ఢిల్లీకి సంబంధించిన ఎపిసోడ్, అసలు కాంగ్రెస్కు సంబంధించి ఇది తెలంగాణకు సంబంధించిన ఎపిసోడ్. ఇక ఒరిజినల్ కాంగ్రెస్కు సంబంధించి ఇప్పటి వరకు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అవకాశాలు దక్కాయా